అయ్యా ఇదా దీనికి ప్రయోజనం? భక్తి అనేటువంటి ధాతువు, అదేవిధంగా ఆత్మతత్వ విచారణ, ఇవి లేనటువంటి వేదకర్మ వృధా అని చెప్పడం కృష్ణుని యొక్క ఉద్దేశం. అయితే మరి వైదిక కర్మలు మానేయమనా? దానికి ముందే తెలుసుకోవాలి, నిష్కామంగా నీకు విద్యుక్తమైన వైదిక కర్మను నువ్వు ఆచరించవలసినదే. విద్యుక్తము అంటే ఎవరు విధించినది? విహిత కర్మాచరణ అన్నాడు. విహిత కర్మాచరణ అంటే అర్థం ఏమిటి? శాస్త్రము ఏది విధించిందో దానిని విహిత కర్మాచరణ అన్నారు. ధర్మ నిర్ణయంలో సబుద్ధి పనికిరాదు, శాస్త్రబుద్ధి కావాలి. అది విశేషం. నీకు ఏది ధర్మమో శాస్త్రం చెప్తుంది. నువ్వు శాస్త్రాన్ని ప్రశ్నించి శాస్త్రం ఎందుకంటే ఇలా చెప్పింది, బహుశా ఎందుకు చెప్పుండొచ్చు, ఆ రోజుల్లోనండి ఈ సదుపాయం లేదు కనుక శాస్త్రం ఇలా చెప్పిందని. శాస్త్రం ఎందుకు అలా చెప్పిందో చెప్పడానికి వీడికి తెలిసిందంత, వీడి తపస్సు ఎంత. శాస్త్రం నిర్ణయించిన వారు తపస్సులు, అనేక వేల ఏళ్ళు తపస్సు చేసి వాళ్ళు ఆ శాస్త్రవాక్యాన్ని చెప్పారు. మనకు ఆ తపస్సులో ఏ పాటు ఉందని దాన్ని వ్యాఖ్యానించడం కానీ విశ్లేషించడం కానీ. అందుకే శాస్త్ర ప్రమాణం ఎలా తీసుకోవాలి అంటే ఆప్తవాక్యం అని తీసుకోవాలట.